హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి నాటుకోడి కూర అండి. మా అమ్మ చేసింది. ఎలా చేసింది, ఏమేమి వేసింది, టేస్ట్ ఎలా ఉంది అనేది చూసేయండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై అనివ్వాలండి. తర్వాత ఈ చికెన్ వచ్చేసి ఇలా కట్ చేసి ఇచ్చారు బయట. మేము ఇది పెద్దగా ఉన్నాయని ముక్కలు, ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తుందమ్మ. బాగా కుక్ అవుతాయి, నెక్స్ట్ పిల్లలు తింటాకి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇక్కడ మసాలా కోసం వచ్చేసి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, నెక్స్ట్ ఇంకా యాలకులు, దాల్చిన చెక్క, ఇవి మెయిన్ అండి. మనం మసాలా పౌడర్లు ఇవన్నీ ఏమీ ఎక్కువ వేయకపోయినా కర్రీ మనం కరెక్ట్గా కనుక బాగా మగ్గించి కుక్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చికెన్ వేసి, ఇక్కడ పసుపు అయితే వేసి ఒకసారి బాగా కలిపింది. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత ఈ చికెన్ కూడా బాగా మగ్గిందండి. తర్వాత ఇందులో కారము వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలాగే మూత పెట్టకుండా ఒక 10 minutes అయితే కుక్ అవ్వాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఆ ముక్కలు మునిగే వరకు వేసుకోవాలండి. అంటే మన గ్రేవీని బట్టి వేసుకోవాలి. తర్వాత ఈ మసాలా ముద్ద కూడా ఇలా వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఇరుకైంది, సో కలపడానికి అయితే కొంచెం కష్టంగా ఉంది. తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా కలబెట్టుకోవాలండి. ఇంక ఇక్కడ ఈ చికెన్లో ఉండే లివర్, ఇంకా హార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా విజిల్ పెట్టే ముందు కర్రీలో వేసి ఒకసారి వాటికి కూడా మసాలా అంతా పట్టేలా ఒకసారి కలిపి, ఇక్కడ వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 10 whistles అయితే పెట్టిందండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుందండి, అన్నీ బాగా సరిపోయాయి. ఇది వచ్చేసి నా ప్లేటు. ఇదే అండి మా అమ్మ చేసిన కోడిపుంజు కూర. మీకు నచ్చితే లైక్ చేయండి.